ఎంపీ అరవింద్ అడ్డాలో కాంగ్రెస్లో చేరిన మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య సహా 6 కౌన్సిలర్లు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఓవైపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరుతుండగా ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్కి మరో బిగ్ షాక్ తగిలింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీ చైర్పర్సన్ అన్నం లావణ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెతో పాటు కోరుట్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు అన్నం అనిల్, మరో 6 కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. శుక్రవారం గాంధీ భవన్లో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి జువ్వాడి నరసింహరావు ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి వారందరికీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రుణమాఫీతో ప్రజల్లో కాంగ్రెస్పై విశ్వాసం మరింత పెరిగిందని, అందుకే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరికలు పెరిగాయన్నారు. పార్టీలో చేరిన నేతలకు ఆయన అభినందనలు తెలిపారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి నెల ముందే మాఫీ చేశామన్నారు. బీఆర్ఎస్ నాయకులకు ఇది మింగుడు పడక కాంగ్రెస్పై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు మాట్లాడుతూ రుణమాఫీ అమలుతో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగిందన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ అడ్డాలో బీజేపీని కాదని కాంగ్రెస్లోకే చేరికలు జరుగుతున్నాయి. ఇది బీజేపీకి కూడా బిగ్ షాక్ అనే చెప్పాలి. ఇక ముందు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా అన్న చర్చ జరుగుతుంది. ఇక్కడ రేవంత్ దెబ్బ కొడుతుంటే అక్కడ మోడీ కేసీఆర్ని దెబ్బ కొడుతున్నాడు. 2 జాతీయ పార్టీల మధ్య నలిగిపోతున్న బారాసా పరిస్థితి త్వరలోనే తేలిపోనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.